సెక్షన్ నంబర్ 163 యాక్ట్. దాన్ని మీరు ఒక్కరే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? బ్రదరు అది పౌర హక్కుల నీ నీ ఫోనుందా? ఫోన్ ఛార్జింగ్ ఉంది. సరే. ఎండింగ్‌లోనైనా నీ ఫోన్ తీయి. నేను ఓకే. చెప్తా. నీ ఫోన్‌లో చూపియాలని నాకు ఓకే. వేరే ఓకే. వేరే ఓకే. కోరికేం లేదు. ఓకే. నా హ్మ్. ఫోన్ అంటే స్కామ్ అంటారు. నీ ఫోన్‌లోనే నేను చూపెడతా అయ్యో! ఈరోజు. ఎవరిదైనా గాని గూగుల్‌లో అట్లా ఒకటే కాదు. వస్తది నేను కదా! చూపెడతా కాదు. ఓకే. అట్లుండది. నేను హ్మ్. లెక్క జరైనంగా లాస్ట్ ఎండింగ్‌లోనే నేను చూపెడతా. హ్మ్. ఈరోజు 163 సెక్షన్ అంటే పూర్వము 144 సెక్షన్. అవును. ఈ సెక్షన్ 144. దేనికోసం పెట్టిండ్రు? చిన్న పాయింట్స్ చదివితే హ్మ్. సివి ఆనంద్ గారు కొంతమంది వచ్చి ఆకస్మికంగా మా అసెంబ్లీ పైన దాడి చేస్తారు. మా సెక్రటేరియట్ పైన దాడి చేస్తారు. మా డీజీపీ కార్యాలయం దాడి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఒక నెల రోజుల పాటు అంటే పోయిన నెల ఇయాలటికి 13 రోజులు. పోయిన నెల 27కెళ్ళి ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పెట్టిండ్రు. అదే ఓకే. హ్మ్. 144 సెక్షన్ ఇప్పుడు 163 సెక్షన్ దీన్ని హ్మ్. పెట్టిండ్రు. హ్మ్. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళొచ్చిండ్రు? శ్రీనగర్‌కెళ్ళొచ్చిండ్రు. అవును. శ్రీనగర్‌కెళ్ళి ఇక్కడి దాకా వచ్చిండ్రు గదా! ఎక్కడైనా కొట్టుకునుడు గాని, తన్నుకునుడు గాని, పొడుసుకునుడు గాని హ్మ్. ఏదన్నా జూసిండ్రా మీరు? లేదు. పోనీ 13 రోజులు ఎక్కడన్నా జూసిండ్రా? లేదు. అర్థమైందా? హ్మ్. ఆయన నిత్యం రెగ్యులర్ జరిగే పంచాయతీలు అయితేనే ఉంటాయి. హ్మ్. మరి నువ్వు ఎందుకు పెట్టినావు 163 నా మీద? హుహు. నా మీద నువ్వు ఎందుకు పెట్టినావు? హ్మ్. చెప్తా ఈ బడా కుట్ర. నేను నీ ఫోన్ ఎందుకు తీయమన్నారో నేను చూపించేటోడిని. ఓకే. ఈరోజు ఇన్వెస్టర్సు హ్మ్. వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆంధ్ర ఇన్వెస్టర్స్ మొత్తము తెలంగాణలోకొచ్చిండ్రు. హ్మ్. బిల్డర్స్, కాంట్రాక్టర్స్ అంతా వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిండ్రు. ఇంకా ఐటీ కంపెనీలవన్నీ గూడా ఇక్కడనే వచ్చున్నాయి. హ్మ్. ఈ హైడ్రా దెబ్బతోని ఇన్వెస్టర్సు, లోకల్ ఇన్వెస్టర్సు, ఇండస్ట్రియలిస్టు అందరూ క్వెషన్ మార్క్‌లో పడ్డారు. ఒక భయంలా పడ్డారు. పడ్డ తర్వాత ఈరోజు వీళ్ళేం జేసిరంటే నెక్స్ట్ స్టెప్పు ఆలోచనలున్నారు. ఓకే. ఈలోపు కర్ఫ్యూ పెట్టేసిర్రు. హ్మ్. కర్ఫ్యూ పెట్టంగానే ఏమైంది? నీకు దీపావళి రోజు నువ్వు ట్విట్టర్‌లో, గూగుల్‌లో చూడు. లోకేష్ దీపావళి రోజు అమెరికాలో ఉన్నాడు. హుహు. హ్మ్. అమెరికాలో ఉండి మీరు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ జేసిండ్రు. హైదరాబాద్ నాయన పెట్టినప్పుడే అది డెవలప్ అయింది. హ్మ్. కానీ ఇప్పుడు నాయన ఉన్నప్పటి హైదరాబాద్ గాదు. ఇప్పుడు ఆడ కొట్టుకుంటుండ్రు, హ్మ్. సంపుకుంటుండ్రు. ఇగో హ్మ్. కర్ఫ్యూ పెట్టిందని గూగుల్‌లో ఓపెన్ జేసి హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ టుడే అని కొట్టంగానే సిపి ఇచ్చిన నోటీస్ వస్తది. హుహు. కర్ఫ్యూ ఉంది. హ్మ్. డెమాన్‌స్ట్రేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఐదుగురు కంటే గుమ్మి కూడితే అరెస్ట్ చేస్తాము. ఇక్కడ మా సెక్రటేరియట్‌కి భద్రత లేదు. ఇవన్నీ రాసిండాళ్ళు. హుహు. వాడేం జేత్తరు భయపడి, ఇక్కడొద్దు మీరు అట్టే రా నెల రోజుల కర్ఫ్యూ అంటే మామూలు విషయం గాదబ్బా! అదే. అదే. హ్మ్. ఈరోజు మీరు కేటీఆర్‌ను అరెస్ట్ జేయనీకని మేము కర్ఫ్యూ పెట్టినాం అనొచ్చు. హుహు. కేటీఆర్‌ని అరెస్ట్ చేసి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత పెడితే అయ్యేపాయే. అవును. 2, 3 రోజులు చాలు. నీవు ఇన్ని రోజులు ఎందుకు పెట్టినావు? ఇది కుట్ర ఏందంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్ర ఇది. హుహు. ఇక్కడ ఇన్వెస్టర్స్ అంతా అందుకని నువ్వు గూగుల్‌లో చూస్తే నీకు అన్ని ఆన్సర్ అదే. దొరుకుతాయని అదే. చెప్పి నేను అర్థమవుతుంది. చూడమన్నా. హ్మ్. ఈరోజు అంత పెద్ద కుట్ర నేనేం చేసినా తెలంగాణ రాజధాని ఏం చేసింది ఈరోజు? హ్మ్. బ్రదర్ ఇయాల రియల్ ఎస్టేట్ పడిపోయింది. హ్మ్. రిజిస్ట్రేషన్‌లు పడిపోయినాయి. హ్మ్. అర్థమైందా? ఈ దెబ్బకు 144 సెక్షన్ దెబ్బకు. హ్మ్. డిజిన్వెస్ట్‌మెంట్స్ అయితున్నాయి. హ్మ్. ఈరోజు ఏం లేకుండా నా మీద ఒక పుకారున్నది. హ్మ్. నా మీద ఒక పుకారున్నది. ఏది ఓకే. నువ్వు హైదరాబాద్ అనేది కలంకిత అయిపోయిందని. హ్మ్. ప్రపంచ దేశాల మధ్య హ్మ్. ఈరోజు ఇన్వెస్టర్స్ పెట్టాలనుకుంటున్నారు ఒక ఆలోచింపజేసేటట్టుగా ఉన్నది. హ్మ్. అందుకని నీకు ఏ ఒక్క పార్టీ వాడు దీని గురించి మాట్లాడతలేడు. హ్మ్. ఎందుకు చెప్పు? ఇయాల బండి సంజయ్ హోం మంత్రి గదా! అవును. బండి సంజయ్ హోం మంత్రి అయినప్పుడు ఎందుకు అడుగుతలేడు? నువ్వు హైదరాబాద్‌ల ఎందుకు 144 సెక్షన్ పెట్టినవు? హ్మ్. అని నువ్వు ఎందుకు అడుగుతలేవు? హుహు. ఎందుకు అడుగుతలేవు? అంటే ఇప్పుడు బండి సంజయ్, అటు చంద్రబాబు నాయుడు, ఇటు ఎన్‌డీఏ రేవంత్ రెడ్డి అంతే. అంటే ఈ ముగ్గురు అంతే. ఇయాల కుమ్మక్కయ్యి ఒక కుట్ర అంతే. చేస్తున్నారంటారు. ఇయాల వాళ్ళ కోసం ఎన్‌డీఏ గవర్నమెంట్ గదా! హ్మ్. ఇయాల సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. హ్మ్. కర్ఫ్యూ ఉంది. హ్మ్. హైదరాబాద్ అసద్ అటు కర్ఫ్యూ గురువు, ఉంది. ఇటు శిష్యుడు. ఆ! గురువు, వీళ్ళిద్ద శిష్యుడు మరి అన్ బండి సంజయ్ గారు శిష్యుడేనా? అంతే. అహా! హ్మ్. వీళ్ళు వేరే పార్టీ అబ్బా! హ్మ్. ఎన్‌డీఏ భాగస్వాములు. మామూలుగా గతంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గదా! ఆయన శిష్యుడా? ఆ! యెస్. రేవంత్ రెడ్డి. హ్మ్. ఆయన వదిలేయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు అడుగుతలేరు అంటున్నా. హుహు. నువ్వు కిషన్ రెడ్డి గాని, అసద్ గాని ఎందుకు అడుగుతలేరు? ఓకే. మా దగ్గర ఎందుకు కర్ఫ్యూ పెట్టిండ్రని? హ్మ్. హోంమంత్రి ఎందుకు అడుగుతలేరు? హ్మ్. అంటే తెలంగాణను చంపాలని, తెలంగాణను ఆర్థిక లేవకుండా జేయాలని. హ్మ్. ఈరోజు ఇదొక మహా కుట్ర. హ్మ్. మహా కుట్ర. హ్మ్.
మరి నీకు కనబడలే కదా ఈరోజు మనం ఓకే. స్వేచ్ఛగా తిరుగుతున్నాం కదా ఓకే. స్వేచ్ఛగా తిరుగుతున్నాం కదా మరి స్వేచ్ఛగా తిరిగినప్పుడు ఎందుకు పెట్టాలి మన రాహుల్ గాంధీ వచ్చారు ఓకే. 1500 మంది ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు హ్మ్. 5 దాటితే కేసు పెడతా అన్నావు కదా మరి 1500 మంది ఆడు గుమ్మి కూడిండ్రు హ్మ్. హ్మ్. ఎయిర్పోర్ట్ కాడ ఓకే. మరి నువ్వు ఏం కేసు పెట్టిండు సిపి హ్మ్. హైదరాబాద్ సిబి ఆనంద్ గారు ఏం కేసు పెట్టిండ్రు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు ఎన్ని నోటీసులు ఇచ్చిండ్రు ఎవరికేం వేయలేదు. అర్థమైందా మరి ఎందుకు ఈ ఫాల్స్ 144 సెక్షన్ నా మీద ఎందుకు పెట్టినావు హ్మ్. ఎందుకు 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 ఇంపోజ్ చేసినావు 13 రోజులు నెల హ్మ్. రోజులు పెట్టాల్సిన అవసరం ఏముంది హ్మ్. ఇది కుట్ర దాని వెనుక ఉన్న కుట్ర ఇది అందుకే దీన్ని రీసెర్చ్ చేసిన కాబట్టి చెప్పగలిగిన వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్ వాళ్ళతో కుమ్మక్కైంది కాబట్టి హ్మ్. మామూలుగా పబ్లిక్ ఏమన్నా చిన్న చిన్న గొడవలు గాని, కల్లర్లు గనక జరగకుండా ఉంటాయి అన్నట్లు వాళ్ళు పబ్లిక్ అట్లా ఆలోచిస్తారు. కాపోతే ఇది ఖచ్చితంగా కుట్రపూర్వకంగా ఒక జరిగిందని రోజు 2 రోజులు ఉంటుంది అబ్బా అదే. అదే. జరిగితే నీకు హ్మ్. గొడవలే లేవు కదా రీజన్ ఏముంది ఓకే. రీజన్ ఏముంది చెప్పు హైడ్రా కూల్చివేత జరుగుతలేవు కదా ఓకే. హైదరాబాద్ కూల్చివేత జరిగే దగ్గర నువ్వు పెట్టాలి 144 సెక్షన్ ఏమైనా పెట్టుకుంటే హుహు. ఇవాళ ఏమవుతుందని 144 చెప్తాం ఒరిజినల్ కుట్ర ఇది నువ్వు దీపావళి రోజు లోకేష్ అమెరికాలో ఉన్నాడు ఇన్వెస్టర్స్తో మీటింగ్లో ఉన్నాడు హ్మ్. ఇప్పుడు మరి ఇప్పుడు ఇరిగేషన్ మన ఈ కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది గదా! ఈ ప్రాజెక్ట్ మీద ఈడీకి కంప్లెయింట్ చేశారు గదా! దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? యాక్చువల్గా ఇప్పుడు ఆయన చెప్పిండు కదా హ్మ్. దీనిపైన ఇగో ఇది ఇది నేను ఈడీకి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇది బండి సంజయ్కి ఓకే. హ్మ్. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఓకే. రెండింటికి రేవంత్ కూడా రెడ్డికి. ఇంత స్కాములు హ్మ్. జరిగిందని నేను ఇచ్చిన హ్మ్. స్కామ్ ఎట్లా జరిగిందంటే హ్మ్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సుంకశీల ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది హ్మ్. అందులో ఈయన కన్స్ట్రక్షన్ మేఘా కృష్ణారెడ్డి లోపాలు ఉన్నాయి బ్లాక్ లిస్ట్ ఎక్కియాలని ఇంజనీర్స్ ఆఫీసర్స్ ఒకటి రిపోర్ట్ ఇచ్చిండ్రు ఓకే. అయినా కానీ అవి కాదని చెప్పి ఎల్ఎన్టీ ఇంకా మంచి మంచి కంపెనీలు ఉన్న క్వాలిఫై లేనిది ఈ కంపెనీకి ప్లస్ మన ఈయన మన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓకే. ఈ రెండింటికి కూడా 4,350 కోట్లు హ్మ్. అదనంగా దాన్ని పెంచి ఈ ఇద్దరు దొంగలకు ఇవ్వడం జరిగింది ఓకే. దీని మీద ఇది ఈడీకి హ్మ్. సిబిఐకి హ్మ్. రెండింటికి కూడా నేను వాటి గురించి ఆధారాలున్నాయా అన్న? కంప్లైంట్ ఆధారం మీద ఓపెన్గా నువ్వు గూగుల్ కొడితే అందులోనే వస్తాయి అంతేనా? అంతే హ్మ్. ఓపెన్ డాక్యుమెంట్ కదా ఈ టెండర్ అయ్యేది ఓపెన్ డాక్యుమెంట్ హ్మ్. వీళ్ళిద్దరు కలిపి ఈరోజు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి దానిపైన హ్మ్. నేను అందుకనే వాళ్ళకి ఎందుకు ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేసి వీటిపైన మీరు చర్యలు తీసుకోండి ఓకే. ఇంకోటి ఇప్పుడు ఈయన దగ్గర ఎవరి దగ్గర మిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర హ్మ్. ఒక పిఎన్ఓ ఓఎస్డిఓ పిఎస్ఓ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వెంకట్ రెడ్డి ఓకే. పెట్టుకున్నాడు ప్రైవేట్గా హ్మ్. ఆయన 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 జీతము గవర్నమెంట్ ఇస్తుందా ప్రైవేట్ ఇస్తుందా ఇంకెవరు ఇస్తుండ్రు హ్మ్. ఆయన నీ దగ్గర ఎందుకున్నాడు హ్మ్. నువ్వేం గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా నువ్వేమైనా ఆర్డర్ ఇచ్చినవా హ్మ్. అన్అఫీషియల్గా పనిచేస్తుందా హ్మ్. ఆయన వసూళ్ళ కోసం ప్రైవేట్గా పెట్టుకున్నావా హ్మ్. పొంగిరెడ్డి చెప్పాలి అవి ఇవి ఓకే. ఆయన గతంలో కిషన్ రెడ్డి దగ్గర పనిచేసిండు హ్మ్. హరీష్ రావు దగ్గర పనిచేసిండు హ్మ్. గతంలో వేరే ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తులను పెట్టుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం ఆల్రెడీ స్టేట్మెంట్ మన నోటీస్ ఇచ్చింది ఓకే. ఇచ్చినాక మళ్ళీ నేను ఎందుకు దేనికోసం పెట్టుకుని ఇట్లా చాలా మంది పెట్టుకుంటారు హుహు. దేనికోసం పెట్టుకుంటారు హ్మ్. అని నేను అది కూడా మెన్షన్ చేసిన ఓకే. అంటే ప్రైవేట్ వర్క్స్ కోసం వీళ్ళు అంతే అదే. అదే. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి ఏమన్నా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటారా? ముప్పు ఉంటే ఆయన వర్క్ ఎందుకు ఇస్తారు హ్మ్. ఆయన పెండింగ్ బిల్లులు ఎందుకు క్లియర్ చేస్తారు హ్మ్. రైతు బంధు కంటే రైతులకు రైతు బంధు ఇచ్చుడు కంటే నా పొంగులేటి పాత బిల్లులు ఇచ్చుడే నాకు ఇంపార్టెంట్ అని హ్మ్. బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి ఇద్దరు గజ్జె కట్టుకొని ఆయన పైసలన్నీ ఆయనకు బిల్స్ అన్ని క్లియర్ చేసిండ్రు హ్మ్. ఈ రోజు అదనంగా ఈ వర్క్ కూడా ఇచ్చిండ్రు ఆయన ఓకే. ఖర్చు పెట్టేది రూపాయో ₹2 కార్యకర్తలకు కానీ హ్మ్. ఈరోజు వేల కోట్ల రూపాయల వర్కులు ఇస్తలేవు నువ్వు. హ్మ్. సరే అన్న. ఈ మూసీ పాదయాత్ర వెనకున్న రహస్యం ఏందసలు మామూలుగా? సింపుల్‌గా ఒక 2 మాటల్లో చెప్పాలంటే? ఏముంది 1,50,000 కోట్ల రూపాయలు అంతేనా? అర్థమైందా పక్కా. దాన్ని దాని బడ్జెటే ముఖ్యమంత్రి చెప్పిందే హ్మ్. దాంట్లో అసలు సిపి ఎంత ఖర్చయ్యే అవకాశం ఉంటది? ఎంత మిగిలే అవకాశం ఉంటది? ఏది మిగులుబారెంత? ఖర్చెంత? భారీ సింహభాగం మిగులుంటది. అది హ్మ్. లేనిదే పాదయాత్ర చేస్తారా? ఇయాల కాళ్ళు నొయ్యంగా హ్మ్. నువ్వు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చకుండా ఈరోజు హ్మ్. ప్రియాంక గాంధీ గారితోని మీరు వాగ్దానం చేపించారు 4,000 నిరుద్యోగ భృతి అని ఇస్తుండ్రా? మీరిచ్చిన వాగ్దానం ఢిల్లీ వోళ్ళని మొత్తం దొంగలని చేసినావు ఇయాల. ఓకే. ఢిల్లీ నాయకులను ఇక్కడ దొంగలని చేసినావు.
మరి నీవేం చేస్తుంటే ఇవన్నీ అడగని అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెడుతున్నావు? హ్మ్. పైసల కోసం. ఓకే. మూసీ ప్రక్షాళన చిత్తశుద్ధితోని జరుగుతలేదు. మూసీ ప్రక్షాళన వాళ్ళ జేబులు నింపుకోనికే. హ్మ్. అందుకనే ఒక ఎంపీని ప్రత్యేకంగా దాని మీద పెట్టి, మూసీకి సంబంధం లేని ఊర్లల్లతోని పాదయాత్ర చేపించుకుంటా హ్మ్. తిరుగుతుండ్రు. ఓకే. అంతే. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితడు అని జెప్పేసి కాంగ్రెసోళ్ళు చెప్తా ఉన్నారు. అసల కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అరెస్ట్ అయితడు. ఏ కేసులో అయితుండు? హ్మ్. పిటి కేసులల్ల అయితుండు. హుహు. అర్థమైందా? ఈ రేసో ఏదో కార్ రేస్‌లో ఉందిగా. హ్మ్. హ్మ్. కార్ హ్మ్. రేస్‌లో ఏదో స్కామ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డికి సంబంధించిన పత్రికలల్ల అవు. వస్తుంది. హ్మ్. అది ఆయన మలేషియాకో ఎటో పోయిండు. ఈరోజు నేను అంటుంది ఒకటే. ఈరోజు హ్మ్. పెద్ద పెద్ద స్కామ్‌లు జరిగినాయని నువ్వే చెప్పినావు. హ్మ్. ఆ! అవును. కాళేశ్వరం స్కాము, మిషన్ భగీరథ స్కాము, ధరణి స్కాము, ఆ! ఇట్లా చాలా స్కామ్‌లున్నాయి. హ్మ్. అందులో ఎందుకేస్తలేవు నువ్వు? హ్మ్. ఇన్నెందుకేస్తున్నావు? ఇది 300,00,00,000 గదా! అవును. సరే అవ్వేసి అందులో ఇది గూడా పెట్టొచ్చు గదా! అదెందుకు పెట్టరంటే చెప్తా. హ్మ్. కాళేశ్వరం ముట్టుకుంటే కాళేశ్వరం కమిషన్‌లు అన్ని పార్టీలకిచ్చిండ్రు. హుహు. ఇంక్లూడింగు కాంగ్రెస్‌కిచ్చిండ్రు, బీజేపీకిచ్చిండ్రు, బుడ్డ బుడ్డ పార్టీలకిచ్చిండ్రు. సిపిఐ, సిపిఎంలు గూడా మాట్లాడారు దాని గురించి. ఓకే. ఎంఐఎం గూడా మాట్లాడారు. మేయా కృష్ణారెడ్డి పేరు ఏ పార్టీ గూడా తీయదు. ఎందుకు తీయదంటే అందరు గూడా వాళ్ళ చందాలు వాళ్ళకి ముట్టినాయి. కాబట్టి ఈరోజు కాళేశ్వరము ని నిందితులను పట్టుకున్నారనుకో, కాళేశ్వరం కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేసిందనుకో, వీళ్ళందరూ జైలుకు పోతారు. ఓకే. పోనీ మిషన్ భగీరథ 45,000 కోట్లేస్తే అందులో వీళ్ళు బాజాప్తా వర్కులే చేసిండ్రు. అందులో హ్మ్. కేటీఆర్‌నేస్తే ఏమైతది? జైలుకు పోతాం. మేము కూడా ధరణిలేస్తే ఏమైతది? మాకు గూడా భూములున్నాయి. మేము హ్మ్. గూడా చేసుకున్నాం. మేము గూడా జైలుకు పోతాం. హ్మ్. మరి ఎండ్ల మాకు షేర్ రావాలే? ఈ పల్లి బఠానీల స్కామ్‌లా కార్ రేసింగ్ దాంట్లో మన పేర్లు రావు. ఆయన ఒక్కడే చేసుకుండు. ఆయన, హ్మ్. అరవింద్ కుమార్ ఇద్దరే చేసుకున్నారు కాబట్టి ఆ కేసులో లోపటేస్తారు. హుహు. అంతే. అది అది పీనట్టు. ఓకే. వీళ్ళకో సాటిస్ఫాక్షను. హ్మ్. కేసీఆర్ కుటుంబంలో ఒకరిని లోపటేసినా అని. హుహు. పెద్ద పెద్దయి వదిలేసి చిన్న చిన్న దాంట్లో ఎందుకు అరెస్ట్ చేస్తావు నువ్వు? హుహు. కాబట్టి ఇవన్నీ ఒక కుట్ర. అంతే. ఓకే. అంతే. మొన్న చూసినట్లయితే